జగదీష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే జగదీష్ గారు. ఇప్పటి వరకు అంటే ఆనాడు జరిగిన కేసులు ఇష్యూస్ కాకపోయినా అసలు ఏం జరిగింది అని సెప్టెంబర్ 9 నుంచి మనం చెప్పే ప్రయత్నం చేసాం. ఇప్పటికిప్పుడు ఇవాళ ఏం జరగబోతుంది అనిపిస్తుంది జగదీష్ గారు మీకు? మేడం ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. ఈ 17A నుంచి గత 4 నెలలుగా మనం సుదీర్ఘంగా చర్చించుకున్నాం మేడం. అవును. 17A అనేది అమెండ్ అయింది యాక్ట్. అది కూడా 2021 అనుకుంటా అమెండ్ అయింది. అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఇందులో యాక్చువల్ గా చంద్రబాబు కేసులో ప్రత్యేకత ఏమంటే 21 లోనే కేసు రిజిస్టర్ అయింది, కానీ చంద్రబాబు పేరు అందులో ఇంక్లూడ్ చేయలేదు. 2023లో ఇంక్లూడ్ చేశారు. అయితే వీళ్ళ వాదన ఏమంటే 17 చంద్రబాబుకి అప్లికబుల్ కాదు అని. సరే, ఈ విషయమై మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి న్యాయవాదులు గాని చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయం ఏమంటే ఇది ఖచ్చితంగా క్రాష్ కే వెళ్దాం. ఆ రోజు బెయిల్ కూడా వెళ్ళలేదు, మీకు తెలిసి విషయం. ఇది మొదట చంద్రబాబు కోసం ఇది ఈ 17A ప్రత్యేకత సంతరించుకుంది. అంతకన్నా ముందు యడ్యూరప్ప కావచ్చు, యశ్వంత్ సిన్హా కావచ్చు, వీళ్ళు కూడా ఈ 17A ద్వారానే వాళ్ళ అరెస్టుని వాళ్ళు రిలాక్స్ అయ్యారు. ఈ విషయంలో ఈ కక్ష సాధింపు రాజకీయాల నుంచి వాళ్ళు కాస్త రిలాక్స్ పొందారు. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం 52 రోజులు సుదీర్ఘంగా ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండడం, ఈ 17A హైకోర్టులో డిస్మిస్ అయ్యి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇక్కడ హైకోర్టులో కూడా నాటకీయ పరిణామాలన్నీ జరిగాయి. ఒక బెంచ్ లో నాట్ బిఫోర్ మీ అన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22న శ్రీనివాస్ రెడ్డి గారి బెంచ్, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి బెంచ్ దీన్ని డిస్మిస్ చేయడం. సెప్టెంబర్ 23 ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా నాట్ బిఫోర్ మీ ఒక బెంచ్ అనడం. ఎట్టకేలకు అక్టోబర్ 15న తుది తీర్పు రావాల్సి ఉండగా రిజర్వ్ అయ్యేది అక్టోబర్ లో. ఇదే ఈ ఎస్విఎన్ బట్ కదా నాట్ బిఫోర్ మీ అనడు. రెండు సార్లు అన్నారా? ఒక్కసారేనా ఈ ఇష్యూలో? ఒక్కసారి అన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన వాడిని కాబట్టి నేను ఈ కేసు చేయలేనని చెప్పి ఆయన నాట్ బిఫోర్ మీ అన్నాడు. సెకండ్ ఇంకో విషయం ఏమంటే సుప్రీంకోర్టుకి ఈ కేసు వెళ్తానే ఎప్పుడో మనకి క్రాష్ అయి ఉండాల్సింది. క్రాష్ అంటే ఇద్దరు క్రాష్ జడ్జిమెంట్ వచ్చి ఉండాలి. అదేమవుతుంది అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అయితే అది కూడా డిలే కావడానికి కారణం ఏమంటే చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చింది, హైకోర్టులో బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ 6 కేసులు అంటే మొత్తం 6 కేసుల్లో 17A కంపల్సరీ 17A బేస్ చేసుకుని ఈ 6 కేసులు కొట్టేయబడతాయి అనేది చంద్రబాబు న్యాయవాదుల వాదన. యాజ్ అడ్వకేట్ గా నేను కూడా అదే అనుకుంటాను. వాస్తవంగా ఈ 17A కానీ బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు చంద్రబాబు కోసం మాత్రమే 17A గురించి ఆలోచించిన అందరూ ఈ రోజు మిగతా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 17Aలో ఎలాంటి జడ్జిమెంట్ వచ్చినా ఇద్దరు పాజిటివ్ నెగిటివ్ రెండు చాలా సంచలనాత్మకమైన జడ్జిమెంట్ అవుతుంది ఇది. అయితే చంద్రబాబు మాత్రం అది ఆయన కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఆయన పేరు లేదు. ఆ తర్వాత ఎప్పుడో 37 ముద్దాయిగా ఆయన చేర్చారు. ఇదంతా రాజకీయ కక్షలో భాగంగానే జరుగుతుందని చాలా వరకు అర్థమైపోతా ఉంది. కానీ న్యాయస్థానంలో ఉంది కాబట్టి న్యాయస్థానం తీర్పును మనం శిరసావహించాలి కాబట్టి మనం వేచి చూస్తాం. వాస్తవంగా అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కేసు కోసం గవర్నమెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదిస్తారు. అందులో పెద్ద విషయం లేదు. పీపీలో అడ్వకేట్ జనరల్ వాదిస్తారు. కానీ దీనికోసం ఒక అత్యంత ఖరీదైన అడ్వకేట్ ని గవర్నమెంట్ ఎంగేజ్ చేసింది, ముఖ్యుడు గారిని ఎంగేజ్ చేసింది. అంటే ఇది కక్ష సాధింపే అని అందరికి అర్థమయ్యే స్థాయిలో ఈ కేసు మళ్ళీ అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు మూడు నెలలుగా జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ జడ్జిమెంట్ ఖచ్చితంగా ఈ రోజే చెప్పాల్సిన అవసరం సుప్రీంకోర్టుకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు పైన ఉన్న 2 కేసుల్లో అప్పీల్ వెళ్ళారు గవర్నమెంట్ అగైన్స్ చంద్రబాబు. ఆయన బెయిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ లో అలైన్మెంట్ కానీ వీటిపైన అప్పీల్కి వెళ్ళారు. అవి 17th 19th ఉన్నాయి ఆ కేసులు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఈ 16th 17A పైన జడ్జిమెంట్ రావాల్సిన అవసరం ఈ రోజు ఉంది.